మాతృదేవోభవ. ఈ విభవంబులి పదవులి మెరమెచ్చులు లక్షలిచ్చుటల్ యావలు మోజులన్ కలియుగాంతముదాకను నిల్చునంచు మోగావిలమైన మానసమిహంబున ముంచి అహంబు పెంచు నన్నా వలయాన త్రోయకు దయామయీ నన్నా వలయాన త్రోయకు దయామయీ నీ పద సన్నిధిన్ విడన్ జగన్మాత నన్నా వలయాన త్రోయకు దయామయీ నీ పద సన్నిధిన్ విడన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదమనే కార్యక్రమంలో 1576 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 276 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 389వ నామం నిరుపమాయైన మఖా. దానికి సాహిత్యం నుంచి, రామాయణం నుంచి, మొల్ల రామాయణం నుంచి అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పుకుంటాం. షట్పదంబులపైకి సంపెంగ పువ్వుల జలజాతములపైకి చందమామ కిసలయంబులపైకి వసకల కంఠుల సింధురమ్ములపైకి సింహవితతి దొండ పండులపైకి దొడ్డరా చిల్కల అలరుదోడులపైకి హంసవితతి పండు వెన్నెల నిగ్గుపైకి చకోరమున్ పవనంబు మీదికి పాపరేని మరుడు వైరంబు చేసిన మాట్కి అలక నాసిక కరానన చరణ స్వనములు వరపయోధర మధ్య ఓష్ఠవచన బాహుగమన ఖాసాక్షులు ఊర్పారు రమణికమరు దొండ పండులపైకి దొడ్డరా చిల్కల. అంతవరకు చెప్పుకున్న ఉపమానాలు 2 రద్దయినాయి కాబట్టి ఎక్కడికక్కడే అవుతున్నాయి కాబట్టి నిరుపమాయైన మఖ అని సీతాదేవిని లలితాదేవి పరంగా అన్వయించుకుని చెప్పుకున్నాం. అలరుదూడులపైకి హంసవితతి బాహు గమన. ఆ 2 చూసింది ఆవిడ బాహువులు ఎలా ఉన్నాయి, ఆవిడ నడక ఎలా ఉంది. బాహువుల్ని సాధారణంగా అలరుదూడులు తామర తూడులతో పోలుస్తారు. స్త్రీల బాహువుల్ని లేతగా సున్నితంగా ఉంటాయి. కానీ అలా పోలుద్దామంటే ఇబ్బంది ఏమిటంటే ఆవిడ గమనాన్ని హంసతో పోల్చాలి. హంస తామరతోడు మింగేస్తుంది, దానికైతే శత్రువు. అంచేతని ఈ 2 ఉపమానాలు లేవు, తీసేయండి. నిరుపమాయైన మఖ పండు వెన్నెల నిగ్గుపైకి చకోరములు హాస అక్షులు. ఆవిడ చిరునవ్వు నవ్వుతోంది సీతాదేవి. పండు వెన్నెల నిగ్గులా ఉందట. రామచంద్రమూర్తి ఎంత అదృష్టవంతుడు. ఆ దశరథ మహారాజు వంశం అంతా ఎంత అదృష్టం చేసుకుంది. అయోధ్య ప్రజలంతా అదృష్టం చేసుకున్నారు ఆ తల్లి చిరునవ్వును చూడడానికి. పండు వెన్నెల నిగ్గు, సీతాదేవి చిరునవ్వును చూస్తే పండు వెన్నెలను వేరే చూడక్కర్లేదుట. అలా పోలుద్దామంటే వచ్చిన ఇబ్బంది ఏమిటంటే సాధారణంగా కళ్ళని చకోరాలతో పోలుస్తారు. చకోర పక్షులు వెన్నెలను సేవిస్తాయి, చాలా అందంగా ఉంటాయి, అందుకని చకోరాలతో పోలుస్తారు. చకోర నేత్ర అంటారు. బాగా కాఫీ ఎక్కువ తాగితే చికోరీ నేత్ర అవుతుంది, చికోరీ కాఫీ పొడి కాబట్టి. అంచేది చకోర నేత్ర అంట. కానీ సమస్య ఏమిటంటే చకోరం వెన్నెల మింగేస్తుంది. చంద్రం చకోరస్తథ. చక్రవాక పక్షి ఉంటుందండి, 3 చకారంతోనే ఉంటాయి. విచిత్రంగా ప్రకృతి మీద ఆధారపడి బతుకుతాయి. చక్రవాక పక్షి సూర్యకిరణాలు సేవించి బతికిస్తుంది, దానికి వేరే అక్కర్లేదు ఆహారం. భగవంతుడు దానికి ఆ శక్తి ఇచ్చాడు. కవి సమయాలంటారు వీటిని. శాస్త్రీయంగా నిరూపణ చేయడం కష్టమే, కానీ లోక పరంపరగా అలా వస్తున్నాయి. కానీ అవి అర్థం కాకపోతే మన కావ్యాలు అర్థం కావు. చక్రవాక పక్షి సూర్యకిరణాలు సేవించి బతుకుతుంది. చకోర పక్షి చంద్రకిరణాలు సేవించి బతుకుతుంది. చాతక పక్షి వానచినుకులు సేవించి బతుకుతుంది. చకోరం, చాతకం, చక్రవాకం 3 చకారంతోనే ఉంటాయి. ఈ 3ంటిని రకరకాల సందర్భాల్లో ఉపమానాలుగా వాడతారు. కళ్ళని చకోరాలతో పోలుస్తారు, చకోర నేత్ర అంటారు. అలా పోలుద్దామా అంటే ఆవిడ చిరునవ్వేమో వెన్నెలలా ఉంది, కళ్ళను మనం చకోరాలంటే ఈ చకోరాలు వచ్చి వెన్నెల మింగేస్తే కళ్ళు లేవు, అందుకే చిరునవ్వు లేదు. అంచేది 2 ఉపమానాలు సరిపో, ఓదో లెక్కల్లో ఉంటుంది. కామన్ కాబట్టి తీసేయి అంటారు. ఇక్కడ శత్రుత్వం ఉంది కాబట్టి తీసేస్తే నిరూపమాయైన మఖ. ఇంకో మాట చెబుతున్నారు, ఇంకా శేషపద్యం అయిపోయింది కాబట్టి వదిలేసింది, లేకపోతే ఈ మొల్ల ఇంకో శేషపద్యం చెప్పింది. అంత శక్తి ఉంది. ఊర్పు ఆరు పవనంబు మీదికి పాపరేని ఊర్పు ఆరు.
ఆవిడ ఊర్పు, ఆ గాలిని, నిట్టూర్పు గాలిని దేంతో పోలుస్తారు? సాధారణంగా పవనం, వాయువుతో పోల్చాలి. కానీ ఇబ్బంది ఏమిటి అంటే ఆరు, ఈ నూగారు అంటారు. ఈ నాభి ప్రదేశం నుంచి పైకి ఇలా ఉండేటువంటి వెంట్రుకలు, సన్నగా ఉండే నల్లటి వెంట్రుకల సముదాయం చాలా అందంగా ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా చాలా అందంగా ఉంటుంది. దాన్ని పాముతో పోలుస్తారు. సరిగ్గా సన్నగా నల్లగా ఉండే పాము అలాగే ఉంటుంది. పాముకు ఆహారం ఏమిటి? వాయువు. అందుకని ఈవిడ ఊర్పును వాయువుతో పోలుద్దామా అంటే ఈ పాము రూపంలో ఉన్న నువ్వుగారు మింగేస్తుందేమో. అందుకని అన్ని రూపమానాలు దీని అది మింగేస్తుంది కాబట్టి 2 ఉపమానాలు తీసేయి. నీ రూపమా ఏనమక, ఇదండి పద్యం. అందుకే చివర ఏమందంటే ఎత్తుగీతలు ఆ తల్లి మరుడు వైరంబు చేసిన వాట్కి, మన్మధుడు కావాలని ఈ శరీరంలో ఏదో పరస్పర వ్యతిరేకమైన ఉపమానాలు ఏవో పెట్టేసినట్టు వీడు కూర్పు బంగారంగాను, మన్మధుడు సామాన్యుడు కాదు రాందేవిడ. ఆ చివర ఏ ఉపమానాలకు ఏవేవి సరిపోతాయో ఎత్తుగీతులు చెప్పిందండి. అందుకే నేను ఎత్తుగీత ముందు అర్థం చేసుకుని తర్వాత పద్యంలోకి వెళ్ళాలని చెప్పాను. కొన్ని పద్యాలు అలాగా వెనక నుంచి ముందుకెడితే కానీ అట్నుంచి నరుక్కు వస్తే కానీ అర్థం కావు. ఈ పద్యం అట్నుంచి నరుక్కు రావాలి. అలకన అసిక కరానన, అలకన అసిక కరానన చరణస్వనములు వరపయోధర మధ్య ఓష్ఠవచన బాహుగమన హాసాక్షులు ఊర్పారు రమణికమరు. సరిగ్గా 8 రకాల జంటలు ఇవి. 8 రెళ్ళు 16 ఉపమానాలు. ఆ జంట ఉపమానాలకు తగిన అవయవాలు చూసుకుంది. ఆ రకంగా పద్య నిర్మాణం చేసింది. అందుకోసం శేషపద్యాన్ని ఎంచుకుంది. కవి ఎప్పుడు బొమ్మని బట్టి, చిత్రకారుడు క్యాన్వాస్ను బొమ్మను బట్టి దానికి తగిన క్యాన్వాసు, గుడ్డను కానీ గోడను కానీ ఎంచుకున్నట్టుగా కవి ఎప్పుడూ తన భావాన్ని బట్టి ఛందస్సు ఎంచుకోవాలి. ఊరికే వైవిధ్యం కోసం నేను అన్ని ఛందస్సుల్లోనూ రాశాను, అన్ని ప్రయోగాలు చేశాను అనడానికి చేయకూడదు. దరిద్రంగా ఉంటుంది. ఆ ఛందస్సుకు లయ ఉంటుంది ప్రత్యేకంగా. ఆ లయలో పద్యం రాయాలనే ఉద్దేశం లేనప్పుడు, లేదా ఆ లయలో రాయగలిగే శక్తి లేనప్పుడు దాని జోలికి వెళ్ళకపోవడం మంచిది. పంచచామరం ఎత్తుకోవాలంటే అంతే అలాగే ఉండి జటాకటా కసంభ్రమ భ్రమణిలిం పనిర్జరి విలోలవి చివల్లరి విరాజమాన మూర్ధని ఆ ఛందస్సులో ఆ లయలోనే రాయాలి. అంతేగాని ఆపకోవడం చోట ఆపేసి, విరగ్గొట్టుకోవడం చోట విరగ్గొట్టేసి సమర్థించుకోకూడదు. అది మొండితనమైనా అవుతుంది, అశక్తతైనా అవుతుంది. ఎందుకంటే సంస్కృతంలో, తెలుగులో కూడా చాలా విశేషమైన ఛందస్సులు ఉన్నాయి. వాడికి ఒక లయ ఉంది. ఆ రచనే ఆ లయలో వెళ్ళాలి, చదవడం అలాగే ఉండాలి. ప్రతిదానికి అంత మొండి పట్టుదల అవసరం లేదు. కానీ ఆ లయ ఉన్నది ఎందుకు మరి? ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మొత్తం వీటికి పెద్ద లయేం లేదు. అవి అందులో ఏ భావాలైనా చెప్పచ్చు. అక్కడ పద్యాలు మనం భావుకతను బట్టి, అర్థాన్ని బట్టి విడదీసి చదవచ్చు. కానీ పంచచామరం కానీ, ఉత్సాహం కానీ అవి ఆ లయలో అలాగే చదవాలి. అలాగే కవి రాయాలి. రాయిపోతే చదవాలని వచ్చిన ఇబ్బంది. అంటే కవులే ఆ జాగ్రత్త తీసుకోవాలి. అంటే ప్రయోగాల కోసం ఊరికే చందువ వైవిధ్యం ప్రదర్శించడం అనవసరమైన వ్యవహారం. దానివల్ల కవికి వచ్చే కీర్తి ఏమీ లేదు, ఊరికే కాలక్షేపం తప్ప. పాఠకుడికి ప్రయోజనం అసలే లేదు. నేను మామూలు రాయచ్చగా ఎందుకు ఇవని అంటాడు. అలాగే కొంతమంది ఒకే ఛందస్సులో మొత్తం కావ్యం అంతా రాస్తాడు. మేఘచందేశం లాంటి వాటికి అది చెల్లింది, కాళిదాసుకి అది చెల్లింది, మనకి చెల్లదు. ఆ ప్రయోగాలు కూడా అన్ని రకాల ఫలించలేదు సాహిత్యంలో. ఎందుకంటే ఒక్కో ఛందస్సు ఉంటుంది, అన్ని రకాల రసాలకి బాగుండదు. అది శృంగారం వేరు, వీరం వేరు, కరుణం వేరు, అద్భుతం వేరు. దానికి తగిన ఛందస్సు ఎంచుకోవాలి. ఈ పిచ్చినేమో ఒకటి పెట్టుకోవడం వల్ల నేను అన్నీ ఇందులోనే రాస్తాను, ఏమైనా సరే కందపద్యంలోనే అనడం వల్ల మొత్తం గాంభీర్యం చెడింది. కవికి ఈ నియమాలు, నిబంధనలు ఇబ్బంది పెట్టేస్తాయి. కవయః నిరంకుశః కవయః అని అందుకే అన్నారు. ఒక పెంకి నిర్ణయం తీసుకోవాలి అక్కడ. ఇలాగే కట్టుబడి ఉంటానంటే ఆయనకే సంఖ్యలు వేసుకున్నాడు అనమాట. అందుకే కావ్యాలు జనంలోకి వెళ్ళవు. కాళిదాసు అశ్వథాటి ఎత్తుకున్నాడు అంటే దానికి తగినట్టే ఆ పదప్రయోగం చేశాడు అక్కడ. ఆ పదప్రయోగాన్ని బట్టి అది అలా వెళ్ళిపోయింది జనంలో. దాక్షాయణి ధనుజ శిక్షా విధు వికృత దీక్ష మనోహర గణ. సరిగ్గా క్షకారం ఎక్కడ పడాలో అక్కడ పడింది ఖచ్చితంగా. గురువులకు ఉండే బంధనే కాదు, క్షకార ప్రాస కూడా. భిక్షాసినో నటన వీక్షా వినోదముఖ దక్షధ్వర ప్రకరణ. అక్కడ ఎక్కడ లఘువు పెట్టి పదం ఆపాలో అక్కడ ఆపాడు. అలా ఆపే శక్తి లేనప్పుడు, లేదా ఆపే ఉద్దేశం లేనప్పుడు ఆ దాని జోలికి వెళ్ళకూడదు. కొంతమందికి శక్తి ఉంటుంది మహానుభావులకి, ఆ ఉద్దేశం ఉండదు. లేనప్పుడు వెళ్ళకూడదు, పాఠకంలో ఇబ్బంది పెట్టద్దు. అందుకే కావ్యాలు జనంలోకి వెళ్ళవు, ఎంత కష్టపడి రాసినా సరే. మేము బాగా రాసామండి, ఎవరో అది చదవమని అడగడం లేదండి, ఏదో చిన్న పాట ఒకటి రాశానండి అది అడుగుతుంది. మరి వాళ్ళకి అదే అర్థమైంది, ఏం చేయమంటావు? నువ్వు ఇంత కావ్యం వాళ్ళకి అర్థం కాలేదు. అది కవులు కూడా ఈ జాగ్రత్త పడాలి. మొల్ల పడింది అలాగా.
ఆవిడ గొప్పతనం అంతా అక్కడ ఉంది. అందుకని ఆవిడ ముందు ఎత్తుకెత్తుతో మొదలుపెట్టుకుంది ఆలోచనని, దానికి తగిన ఉపమానాలు వేసుకుంటూ వెళ్ళింది. ఆ కింద ఏమేమి ఉపమానాలు చెప్పిందో చెబుతుంది. అలక నాసిక కరానన చరణస్వనములు వరపయోధర మధ్య ఓష్ఠవచన బాహుగమన హాస అక్షులు ఊర్పారు రమణి కమరు. ఈ వరుసగా ఈ అవయవాలకి పై ఉపమానాలు వరుసగా చూసుకోండి. దీన్నే క్రమాలంకారం అంటారు. దీనికి కింది నుంచి పైకి వెళ్ళింది కాబట్టి పర్వతారోహణ క్రమాలంకారం అన్నా పర్వాలేదు. ఆరోహణ క్రమాలంకారం కింద ఎత్తుగెత్తులో పదాలు అవయవాలు చూసుకోండి, పైన ఉపమానాలు చూసుకోండి, సరిగ్గా సరిపోతాయి. అప్పుడు ఈ పద్యం మనకి ఎప్పుడు చదువుకున్నా చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే నిరుపమా నమక ఈ పద్యాన్ని చెప్పుకునే అవకాశం ఇచ్చినటువంటి లలితా సహస్ర కర్తకి మూలమైనటువంటి అమ్మవారికి నమస్కారం. నిత్యకిలన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని 390వ నామం. నిర్వాణ సుఖదాయిన్యై నమక. నిర్వాణ సుఖం దదాతి ఇది నిర్వాణ సుఖదాయిని. నిర్వాణ సుఖాన్ని ఇచ్చేటువంటి అమ్మవారికి నమస్కారం. ఏమిటి నిర్వాణ సుఖం? అసలు సుఖం ఏమిటి? శారీరక సుఖం, భౌతిక సుఖం, మానసిక సుఖం, ఏవో రకరకాల మాటలు ఉన్నాయి మనకి. 390వ నామం నిర్వాణ సుఖదాయిన్యై నమక. సుఖాలు రకరకాలు. అసలు సుఖమే ఒక భ్రమ. అది దుఃఖమో సుఖమో తెలియని స్థితిని మనం సుఖం అనుకుంటూ ఉంటాం. అందుకే సుఖం దుఃఖం రెండిట్లోనూ కూడా ఖమ్ అని ఉంటుంది. ఖమ్ అంటే ఆకాశం. ఆకాశం గగనం శూన్యం, అక్కడ ఏమీ లేదు, అదో మాయ. దానికి సూ చేరిస్తే సుఖమైంది, దుహు చేరిస్తే దుఃఖమైంది. జీవితంలో ఏ పరిణామమైనా అంతే. నువ్వు తీసుకోవడాన్ని బట్టి సుఖమా దుఃఖమా ఉంటుంది తప్పితే ఆ పరిణామం సుఖము కాదు దుఃఖము కాదు. దానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఒక్కటైనా మనకు తెలుసుకుంటే జీవితంలో సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండగలుగుతాం. మనం ఉన్న మన మానసిక స్థితిని బట్టి సుఖ దుఃఖాలు ఉంటాయి. ఇప్పుడు ఒక చిత్రమైన ఉదాహరణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు చెబుతారు. రావణాసుర వధ అయిపోయిన తర్వాత అయోధ్యకు బయలుదేరారు. సరే, ఎలా వెళ్ళాలి అనే సమస్య వచ్చింది. ఏదో రథాల్లో వెళ్ళొచ్చు, 3 రథాలు ఉన్నాయి. విభీషణుడు బోర్డు ఏర్పాటు చేస్తారు. కానీ 10-15 రోజులు పట్టేస్తుంది. ఎక్కడ లంక, ఎక్కడ అయోధ్య. ఎంత వేగంగా వెళ్ళినా 5-6 రోజులు పడుతుంది. అక్కడ భరతుడితో వచ్చే పేచీ ఏమిటంటే అదో పెంకి ఘటం. ఖచ్చితంగా ఆయన లెక్క పెట్టాడు. చైత్రశుద్ధ పంచమికి వనవాసం పూర్తవుతుంది. చైత్రశుద్ధ పంచమి అంటే ఉగాది వెళ్ళిన తర్వాత పంచమి తిథికి. అన్నయ్య, పంచమి నాడు ఉదయం కనుక నాకు ఇక్కడ కనపడకపోతే నేను అగ్ని ప్రవేశం ఖాయమన్నాడు. ఈత గమనిస్తూ అలా ఇదో పెద్ద నైతిక తెక్క. పట్టుదల అలాగే ఉంటాయి. ఆయన బాధ ఏమిటంటే అలాంటి నిబంధన ఒకటి పెట్టకపోతే అన్నగారు రాడు, అక్కడ వనవాసంలో ఉండిపోతాడు. నన్ను ప్రజలు అపార్థం చేసుకుందుకు వెళ్ళదు. అసలు ముందు ఆ భ్రాతృవియోగాన్ని నేను భరించలేకుండా ఉన్నా. అది భరతుని యొక్క చిత్తశుద్ధి. అటువంటి చోట మొండితనాన్ని కూడా మనం అర్థం చేసుకో. అందుకని విభీషణుడితో చెప్పారు విషయాలు, మేము తొందరగా వెళ్ళాలయ్యా అన్నారు. దానికేముందండి, పుష్పక విమానం ఉందన్నాడు ఆయన. మా దగ్గర పుష్పక విమానం ఉందండి. పుష్పక విమానం 7 అంతస్తులు. మరి పుష్పక విమానం అనగానే రాముడు ఏమన్నాడు, విమానం బాగానే ఉందయా, దాని పేరుతో పుష్పకం ఉంటున్నావు, పువ్వుకి 5 రేకులు ఉన్నట్టే దానికి ఏవో కొంచెం చోటు ఉంటే 5గురు పడతారు, హెలికాప్టర్లో 2 పడతారు, 3 పడతారు. మేము అయోధ్యకి వెళ్ళాలయ్యా, పైగా వానరులంతా ఉన్నారు, వీళ్ళందరూ తీసుకెళ్లాల్సిందే అన్నాడు ఆయన. వానరులు 10 కోట్ల మంది ఉన్నారు. వెంటనే విభీషణుడు ఏమన్నాడు, ఏమీ పర్వాలేదండి, 7 అంతస్తుల విమానం ఉండదు అన్నాడు. పైగా ఎంతమంది ఎక్కినా ఇంకోటికి చోటు ఉంటుందని. ఇదంతా ఆధ్యాత్మిక తత్వం లేండి. భయం, విశేషమైన ఆత్మతత్వాన్ని పుష్పక విమానం రూపంలో చెప్పారు అక్కడ. అందుకే అనంతమైనటువంటి ఆత్మలో దేనికైనా చోటు, ఈ ఒక్క విశ్వం కాదు, అనంత కోటి బ్రహ్మాండాలకు చోటు ఉంటుంది. ఎంతమంది ఎక్కినా ఇంకోటికి చోటు ఉంటుందంటే అర్థం అది. ఈ పుష్పక విమానం రహస్యాలు, ఆ ఆత్మజ్ఞాన రహస్యాలన్నీ సుందరకాండ మధ్యలో త్రిజటా స్వప్న ఘట్టంలో 4 రకాల కళల రూపంలో 4వ కళలో చెప్పారు. ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషర్షభ. ఆ విషయంలో ఉంటాయి. ఇదివరకు ఒకసారి ఎప్పుడు చెప్పాను నేను, మళ్ళీ కొంచెం అవసరమైతే గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత అక్కడ చెబుతా. ఇక్కడ ఇది విశేషమైపోతుంది, ఎక్కువైపోతుంది. అక్కడ తప్పనిసరి అయితే అప్పుడు చెప్తాను ఇంకోసారి. ఇదివరకే చెప్పాను ఒకసారి. ఇదే నవజీవన వేదంలో సుందరకాండ మీద చేసిన వ్యాఖ్యానంలో స్పష్టంగా ఆ త్రిజటా స్వప్నం 4 శ్లోకాలని గాయత్రీ మంత్రంలో ఉండే 4 పాదాలతో పోల్చి చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ గాయత్రీ వ్యాహృతి సంధ్యానం వస్తుంది, అవసరమైతే అక్కడ ఒకసారి స్పృశిస్తాం.
ఇప్పుడు మనం సంక్షిప్తంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే పుష్పక విమానం అంటే గాయత్రి మంత్రం. ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకు చోటు ఉంటుంది అంటే ఎంతమందిని ఉద్ధరించినా ఇంకెంతమందినైనా ఉద్ధరించవచ్చు. ఉద్ధరించడం అంటే పైకి వెళ్ళడమేగా అదే పుష్పక విమానం. అందుకే పుష్పక ఎడ్ల బండి, పుష్పక గుర్ర బండి అనలేదు దాన్ని, పుష్పక రైలు అనలేదు. మన పురాణ ప్రతీకలను అలా అర్థం చేసుకోవాలి. అవి ఒకప్పుడు ఉన్నాయా లేదా ఆ కొట్లాట అనవసరమైన విషయం. ఇది ఉన్నాయి, ఇప్పుడు మనం తెచ్చిపెట్టలేము, లేకపోయినా చేయగలిగింది లేదు. దాని గురించిన చర్చ అనవసరం. దాని తత్వం అర్థమైతే చాలు. అందుకే ఆ పుష్పకం ఎప్పుడు ఎంత ఎక్కినా ఒకళ్ళకి చోటు ఉంటుంది అన్నాడు. సరే బాగుంటుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే సుఖ దుఃఖాలకి దీనికి సంబంధం ఏమిటంటే అక్కడ కల్పవృక్షంలో సీత విచిత్రమైన మాట ఉంటుంది. పుష్పక విమానమా, 7 అంతస్తులా, మా మిథిలా నగరంలో ఎప్పుడూ చూడనే లేదు. బొత్తుగా చిన్నపిల్లలాగా, సుబ్రహ్మణ్య షష్ఠికి తండ్రి 5 రూపాయలు ఇస్తే కొనుక్కుందుకు వెళ్ళే చిన్నపిల్లలాగా జీడు కొనుక్కుంటా అన్నట్టే ఉంటుంది సీతాదేవి. అందుకే పుష్పక విమానమే, 7 అంతస్తులే, ఎప్పుడూ చూడనే లేదు. ఇగో ఈ పెద్ద మనిషి చూపిస్తేగా పక్కన రావడం మీద ఆరోపణ. అయోధ్య అడవే సరిపోయే మాకు. పోన్లే నాయన విభీషణ, కుమారుడు లాంటి వాడివి, నీ వల్లేనే మేము చూడగలుగుతున్నాం, తీసుకురా అంటే ఓ గోలును ఏడ్చాడండి విభీషణుడు. అమ్మా అమ్మా ఏమంటున్నావమ్మా, నిజం చెబితే చెప్పిస్తావేమో తల్లి, ఏమంటున్నావమ్మా, నువ్వు పుష్పక విమానం చూడలేదా? నేను చూడలేదా? అదేమిటమ్మా, రావణాసురుడు నిన్ను ఎత్తుకొచ్చింది అందులోనే చెప్పాడు వాడు. అది విషయం. ఇప్పుడు సుఖదుఖాలకు నిర్వచనం చెప్పండి నాకు. ఆ తల్లికి ఆ విషయం తెలియకముందు, అప్పటికేం చిన్నపిల్ల కాదు కదా, వనవాసం ముగిసే నాటికి సీతాదేవి వయస్సు ఎంత, బయలుదేరే నాటికి 25 ఏళ్ళు, వనవాసం 14 ఏళ్ళు అంటే 39, సుమారుగా 40 ఏళ్ళు. చిన్నపిల్ల ఏం మాట్లాడట్లేదు ఆవిడ, నాకు తెలియదని చెబుతుంది ఆవిడ. ఎప్పుడూ ఎక్కనే లేదు, అటువంటి విమానాలు ఎక్కడం కూడా పుణ్యం, ఎందుకైనా మంచిది కొబ్బరికాయ కొట్టండి అని చెప్పేసింది. ఇక్కడ విజయవాడలో సీత ఆయనకి, ఇంకా అయోధ్య సీత అక్కర్లేదు, వైకుంఠం సీత అక్కర్లేదు, ఇంకా మారుతీనగర్లో సీత వాళ్ళ అమ్మాయే. అందుకని అటువంటి విమానం ఎక్కడం కూడా పుణ్యమే అని అంటుంటే విభీషణుడికి వ్యంగ్యంగా అంటుందా, వెటకారంగా అంటుందా, శపిస్తుందా తల్లి కొంపదీసి రాక్షస వంశాన్ని అని భయమేసి ఏడిచాడు. పాపం కాళ్ళమే పడ్డాడు. అమ్మా నిన్ను తీసుకొచ్చింది అందులో అంటే, అయ్య బాబోయ్ దుర్మార్గుడు అందులో తీసుకొచ్చాడా. కానీ ఆవిడ ఎక్కడానికి తిరస్కరించలేదు. గమనించండి, విమానం తప్పే ఉందండి. మనకి సెంటిమెంట్ లోకంలో ఎలా ఉంటాయంటే, ఆ ఇంట్లోకి వచ్చాక ఏదైనా అనుకోకుండా ఒకరికి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకో, ఈ ఇంట్లోకి వచ్చాకే వచ్చింది, ఇల్లుకి దానికి సంబంధం ఏమిటమ్మా, ఏం మాట్లాడుతున్నారు అసలు, పిచ్చి నమ్మకాలు ఇవన్నీ. వీడు అడ్డమైన గడ్డి తింటాడు, వాడికి వ్యసనాలు ఉంటాయి, వాడికి అనారోగ్యాలు రావు, ఇంట్లోకి రావడం దానికి కారణమా అంటే మన తప్పు మనం ఒప్పుకోవడం ఇష్టం లేక మనం చేస్తూ ఉంటామండి. వాళ్ళు మనవాళ్ళైతే మా వాడికి దుర్వ్యసనాలు ఉన్నాయని అంగీకరించడం ఇష్టం లేక, వాడికి వ్యాధి ఎందుకు వచ్చిందంటే గృహప్రవేశం వల్ల వచ్చింది, తోసేయి. మరి మనవాడు వ్యసనాల సంగతి, మనవాడు బుద్ధి సంగతి అవి చెప్పరు, పైవాళ్లే చెప్పరు, అసలు వాడు ఎందుకు చెబుతాడు. మంచిది, మన అనారోగ్యాలకి మన ఆస్తులు పోవడానికి వాస్తు కారణం కాదండి. పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా దయచేసి, పిచ్చి వేధవులు అయిపోతారు అందరూ. మన బుద్ధి కారణం. ఆ బుద్ధి మార్చుకోనంత వరకు ఆస్తులు పోతూనే ఉంటాయి. అదే ఇక్కడ ఉదాహరణ సరిగ్గా తీసుకుంటే జీవితానికి. ఆవిడ సెంటిమెంట్ పెట్టుకుంటే ఏమనేది, దుర్మార్గుడు ఆ విమానంలో నన్ను తీసుకొచ్చాడు, నేను చచ్చినా ఎక్కడ నా కంఠంలో ప్రాణం ఉండగా అంత మూర్ఖంగా సీతాదేవి మాట. ఎందుకంటే అప్పట్లో వాస్తు చెప్పేవాళ్ళు లేరు, ఆవిడ సుఖంగా ఉంది. ఇప్పుడు వాస్తు జ్యోతిష్యాలు ఎక్కువైపోయి ప్రజలు పిచ్చాళ్ళు అవుతున్నారు. సీతాదేవికి లేచి వాస్తు సెంటిమెంట్, కనీసం నన్ను అగౌరవపరిచాడంటే ఆవిడ ఎలా ఆలోచించిందంటే విశాలంగా, పుష్పక విమానం ఏం చేస్తుంది దానికి, పుష్పక విమానం లేకపోతే గుర్రబండి మీద తీసుకొచ్చేవాడు, దానికే ఉంది, తీసుకొచ్చేవాడు ఎలాగైనా తీసుకొస్తాడు, వాడిని అనుకోవాలి కానీ వాహనాన్ని అనుకోవడం ఎందుకు. మనకి ఈ సెంటిమెంట్ చూడ, ఆ కారు ఎక్కేకే ప్రమాదం, కారు ఎక్కడం వల్ల ప్రమాదం జరగలేదు, డ్రైవింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. ఆ మాత్రం బుర్ర లేదా, ఆ కారులో తేడా ఎందుకు ఉంటుందండి. కారు ఎక్కాక ప్రమాదం జరిగిందా, ఎలా మాట్లాడేస్తామో చాలా తేలిగ్గా. పొద్దున్నే శనివారం పొద్దున్నే బయలుదేరాడు, అందుకే అబ్బా అంత ప్రమాదమా బయలుదేరడం. ప్రతిదానికి వెనకాల సెంటిమెంట్లు పిచ్చి నమ్మకాలు పెట్టుకుంటామండి. ఇక్కడ మన ప్రయత్నం, మన ఆలోచన, దాని గురించి దాని మీద మనకు నమ్మకమే లేదు. అడ్డమైన పిచ్చి విషయాల మీద మనకు నమ్మకాలు ఉంటాయి, మన మీద మనకి నమ్మకం లేదు. మన బుద్ధి మీద, మన ఆలోచన మీద, మన చదువు మీద, మన శాయశక్తుల మీద, దీని మీద నమ్మకం లేదండి. అంచేత ఆవిడ ఎటువంటి గుడ్డి నమ్మకం పెట్టుకోకుండా పుష్పక విమానం తీసుకురాలేదు దేవుడు. కానీ ఆశ్చర్యపోయాడు విభీషణుడికి, బాధ కలిగింది. నేను తీసుకొచ్చింది అందులోనే మాట. ఇప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే,
ఆవిడకి ఆ తీసుకొచ్చేటప్పుడు ఆ 7 అంతస్తులు పుష్పక విమానంలో ఉండే అద్భుతాలు అపూర్వాలు ఎందుకు గోచరించలేదండి? మనస్సుకు నచ్చడం నచ్చకపోవడం పక్కనట్టండి, కనీసం దృష్టి కూడా వాటి మీదకి ఎందుకు వెళ్ళలేదండి? అంత దుఃఖంలో ఉంది ఆవిడ. ఎవడో రాక్షసుడు వచ్చి భర్త నుంచి తనని విడదీసి, బంధువుల నుంచి విడదీసి, లక్ష్మణుడి నుంచి వేరు చేసి, మొత్తం ప్రపంచం నుంచి వేరు చేసి ఎక్కడికో లాక్కెళ్ళిపోతూ ఉంటే, ఎక్కడికి తీసుకెడుతున్నాడో తెలియకపోతే, బతకనిస్తాడో చంపేస్తాడో కూడా తెలియని పరిస్థితిలో పుష్పక విమానం విహారయాత్ర కింద చూస్తారా అండి? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా? ఇది సుఖ దుఃఖాల మధ్యలో తేడా. మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఎన్ని సుఖాలు మన చుట్టూ ఉన్నా సరే ఆ అనుభూతి మనకి చెందదు, మనకి పొందదు, మనం పొందలేం. అంచేత ఉన్న సుఖాలు అనుభవించాలన్నా మనం మనస్సులో ఉండే దుఃఖాన్ని తగ్గించుకోవాలి. అంచేత సుఖ దుఃఖాలు దేని మీద ఆధారపడ్డాయి? మనస్సు మీద ఆధారపడ్డాయి. మనస్సు ఏమిటి? ఒట్టి శూన్యం. చిత్తం నాస్త్యేవ 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 నసంశయః, యోగ వాసిష్ఠంలో చెప్పిన మాట. ఒట్టి శూన్యం అనడానికి సుఖం దుఃఖం రెండే ఉదాహరణ. సుఖం దుఃఖం రెండూ కూడా మనస్సులోనే పుడుతున్నాయి, శరీరంలో పుట్టవు. శారీరక సుఖం శారీరక దుఃఖం పచ్చి అబద్ధం. శరీరానికి సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. మనమే అంటున్నాం అన్నమాట. కావాలంటే శవానికి సుఖం ఉందా దుఃఖం ఉందా చెప్పండి. 100 మంది చేతి వాడు చుట్టూ ఏడుస్తూ ఉంటారు, వాడికి ఏమైనా తెలిసిందా? మరి వాడు ఎందుకు మాట్లాడాలి? అంటే శవం కూడా శరీరమే కదా. మనిషి ఉన్నప్పుడు పోయాడని మనం అంటున్నప్పుడు సమస్త అవయవాలు శవంలో ఏమున్నాయో, జీవుల్లో ఏమున్నాయో శవంలో అవి ఉన్నాయి కదా. మరి శారీరక సుఖం అంటారేమిటి, శారీరక దుఃఖం అంటారేమిటి? అదో భ్రమ. ఈ మనస్సు శరీరం మీద ఆధారపడి పొందే అనుభూతిని సుఖం లేదా దుఃఖం అంటారు. అది వాడికి నచ్చితే సుఖం అంటాడు, నచ్చకపోతే దుఃఖం అంటాడు. అది శారీరక సుఖ దుఃఖాలకు నిర్వచనం. శవానికి మోకాలు నొప్పి ఉండొచ్చు, కడుపు నొప్పి ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, వాడు లేచి ఏడిచాడా? మరి ఇవన్నీ శారీరక వ్యాధులే కదండి, వాడికి ఎందుకు తెలియట్లా? అంచేత శారీరక వ్యాధి అనేది మన భ్రమ. శరీరంలో ఉన్న మనస్సు పడే అనుభూతినే వ్యాధి రూపంలో చెబుతున్నాం. మన మనస్సు లేకపోతే అనుభూతి లేదు. అంచేత సుఖ దుఃఖాలు మనస్సుకు సంబంధించినవే తప్ప శరీరానికి సంబంధించినవి కావు. కాబట్టి శారీరక సుఖం అనేది తీసిపారాయి. శారీరక సుఖం తీసిపారేయమని ఎందుకు చెబుతున్నావు అంటే నిర్వాణ అంటే అర్థం అది. నిర్వాణం అనగానే మోక్షం, అది మామూలుగా చెప్పేస్తాయి. ఏమిటి మోక్షం? సంస్కృతంలో ఎప్పుడు ఆ ప్రకృతిలోకి, ఆ ధాతువు మూలంలోకి వెళ్ళాలి, లేకపోతే అర్థం తెలియదు. ధాతువు అంటే కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ధాతువులు అంటారు, మూలకాలను ధాతువులు అంటారు. రసాయనాలకు మూలం ధాతువులు, దానికి ధాతు శాస్త్రం అంటారు, రసాయనిక శాస్త్రం. ధాతువులు లేకపోతే రసాయనాలు ఎక్కడ? భాష కూడా అంతే, ధాతువుల్లోకి వెళ్ళాలి. నిర్వాణ, వాణ అంటే శరీరం, నిర్వాణ అంటే శరీరానికి అతీతమైన సుఖం. అంటే శరీర సుఖం శరీర దుఃఖం అవి సుఖాలే కావు, దుఃఖాలే కావు. శరీరానికి సంబంధం లేదు అసలు, కేవలం మనస్సు అనుభూతి చెందుతుంది. ఈ పోనీ మనస్సు ఏమైనా ఉందనుకుంది, ఇది ఒకటి గాలి అంటే అది ఖం, శూన్యం. దానికి సు చేరిస్తే సుఖం, దుఃఖు చేరిస్తే దుఃఖం. అంచేత ఏం చేర్చాలో నువ్వు నిర్ణయించుకో. మరి సుఖ దుఃఖాలు అంటాం ఎందుకు? అవి విధి నిర్ణయిస్తుందండి, మన ప్రకారం రావండి. ఏ విధి? ఆ విధి ఎవరు? నీ మనస్సే విధి. అందుకే యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నాడు వివేకానందుడు. మన మనస్సుని మనం పట్టించుకోమండి అసలు. అది అడ్డగాడిదిలాగా అడ్డమైన రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మనస్సు వదిలేస్తూ ఉంటాం, దాంతోపాటు మనం తిరుగుతూ ఉంటాం. దీని అంతటికీ ఎవరో కారణం అంటాం, ఎవరో తెలియకపోతే పూర్వజన్మ అంటాం. అన్నీ మనం ఊహించే మాటలే. యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని వివేకానందుడు అంత ధైర్యంగా, అపారమైన ఆత్మవిశ్వాసం, భగవద్విశ్వాసం ఉన్నవాడు ఎందుకన్నాడంటే, ఈ మొత్తం ప్రపంచంలో నీకు సుఖం అనిపిస్తున్నది, దుఃఖం అనిపిస్తున్నది, నీ చేత కన్నీళ్లు పెట్టిస్తున్నది, లేదా ఎదుటి వాళ్ళ దుఃఖానికి కన్నీళ్లు పెట్టిస్తున్నది, మొత్తం అంతా నీ మనస్సే. దాన్ని చూసుకో, దాన్ని చూసుకో. అబ్జర్వ్ యువర్ మైండ్, నీ మనస్సును పరిశీలించు. ఆ పని మనం ఎవ్వరం చేయమండి. అది ఎవడికో పారేస్తాం, ఎవడి పాదాల మీదో పారేస్తాం ఆ మనసును పట్టుకెళ్ళి. ఆరేసుకున్నా పారేసుకున్నా అంటాం. దాని లోపలికి మనం పెడితే, మనస్సు మూలంలోకి పెడితే మొత్తం ప్రపంచం బయటపడుతుంది నగ్నంగా, ఆరేసిన బట్టలాగా. అన్నీ మనలోనే ఉన్నాయి. అందుకే సుఖం దుఃఖం అంటూ రెండు లేవు ప్రపంచంలో. అది మిథ్య, ప్రపంచమే మిథ్య. ఈ భావాలు మరీ మిథ్య. నీకేదో అనిపిస్తోంది అంతే. ఒకప్పుడు సుఖం అనిపించి దుఃఖం అనిపించడం, దుఃఖం అనిపించింది సుఖం అనిపించడం మనం చూస్తూనే ఉన్నాం. చాలా కష్టపడతాడు ఒక ఉద్యోగం కోసం, బోర్డు పరీక్షలు పాస్ అవుతాడు. 28 ఏళ్ళకి చాలా కష్టపడి చదువుతాడు, రాత్రింబవళ్ళు టీలు తాగేసి చదివేస్తాడు, ఐఏఎస్ అవుతాడు. మొత్తం మీద ఎక్కడికో ఓ కలెక్టర్ అవుతాడు, ఓ జిల్లాకి వెడతాడు. అక్కడ ఎమ్మెల్యే ముందు చేతులు కట్టుకుని నిలబడేసరికి, ఆయన చెప్పింది చేయకపోయేసరికి, ఈయన రంపచోడవరం ట్రాన్స్ఫర్ చేసేసరికి, దిక్కుమాలిన చదువు చదవకపోయినా బాగుండేది అనుకోండి. ఇప్పుడు చెప్పండి, కలెక్టర్ అవ్వడం సుఖమా దుఃఖమా? ఐఏఎస్ చదవడం సుఖమా దుఃఖమా? అప్పుడు సుఖం అనిపించింది, ఇప్పుడు దుఃఖం.
మళ్ళీ అదే కలెక్టర్ కావడం కారణంగా ఎవరి నుంచైనా ప్రశంసలు ఏమైనా వస్తే ఏదైనా జరిగితే కలెక్టర్ కాబట్టే కదా ఇవన్నీ వచ్చే అప్పుడు అది సుఖమైందా? కాసేపు సుఖమా, కాసేపు దుఃఖమా? వీటికి స్వరూపం ఉందా అసలు? సరిగ్గా దాన్ని ఆకాశంతో ఎందుకు పోల్చారు అంటే, ఆకాశాన్ని మీరు గమనించండి, ఒక అరగంట గమనించండి, పోనీ 10 నిమిషాలు గమనించండి. మబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సూర్యకాంతి కాసేపు కనిపిస్తుంది, కాసేపు కనపడదు. రాత్రి అయితే చంద్రుడు కాసేపు కనిపిస్తాడు, మళ్ళీ మబ్బులు కమ్మేస్తాయి. నక్షత్రం ఓసారి ఏదో కనిపిస్తుందో నక్షత్రం, కాసేపటి కనపడదు, ఎక్కడుందో వెతకడం కూడా కష్టం. ఓసారి నీలం రంగులో ఉంటుంది, ఓసారి లేత ఎరుపు రంగులో ఉంటుంది, ఓసారి ముదురెరుపు రంగులో ఉంటుంది. రకరకాలుగా కొండల మధ్య నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది, కొండ శిఖరం నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది, ఇంట్లో కిటికీలోంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది ఆకాశం, చెట్టు కొమ్మల మధ్యలో చూస్తే ఒకలా కనిపిస్తుంది. అంటే ఆకాశానికి ఒక రూపం లేదు, మనస్సుకు కూడా రూపం లేదు, సుఖదుఖాలకు కూడా రూపం లేదు. నువ్వు చూసే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నీకు అనిపిస్తుంది మిత్రమా. అనిపిస్తున్నది తప్పితే కనిపిస్తున్నది ఏమీ లేదు. వేదాంతం సారాంశం ఇది. అనిపిస్తున్నదే తప్ప కనిపిస్తున్నది అనేది లేదు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. తీసేయి. దేనికి సుఖపడతావు, దేనికి దుఃఖపడతావు? నిశ్చింతగా కూర్చోక. ప్రతిదానికి తీవ్రంగా ఆలోచించేటువంటి మనం ఒక్కడమే ఉన్నట్టు ఇక్కడ ప్రపంచంలో. మన మీదే మొత్తం బరువు అంతా పెట్టినట్టు. భూమండల భారం అంతా ఆదిశేషుడు తన నెత్తి మీద తీసి వీడి నెత్తి మీద వారేశాడు. అందుకని కూర్చుంటాడు ఇలాగ ఏడు మొహం వేసుకొని, నిరాశ, నిట్టూర్పు అంటూ. ఈ నిట్టూర్పుతో ఇంకాస్త ముందు పోతాడు, అంతకంటే ఏం లేదు. ఎలాగో పోతాడు, ముందు పోతాడు. అది తొలగించుకోవాలి. అదే నిర్వాణ సుఖదాయని. మీరు శారీరకంగా సుఖాలు దుఃఖాలు అనుకుంటున్నవి దుఃఖాలే కావు, దుఃఖాలు కావు. దుఃఖాలు పక్కన మనం సుఖాలే చూద్దాం. ఎందుకని వాణ అంటేనే శరీరం అని ఉంది. దానికి ప్రమాణం ఏమిటి? వేదం నుంచి చెబుతా, శాస్త్రం నుంచి చెబుతా, వేద పండితులకు నమస్కారం చేసి చెబుతా 23:30 గంటల్లో.